లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మొత్తానికైతే జాన్ బాబును రపాడించారు. అది అయిపోవాలా, ఇంకా వాడికి ఉంది. అదే సార్ అదే. మరి నిన్న అట్లా కాదు సార్ మనం జరిగింది. మళ్ళీ నేను ఇష్టం కలిసి లైవ్ లెన్స్ చేసారు సార్. కేసులు పెడతామని వేధించడం ఏంటి మిమ్మల్ని? మనం పెట్టలేమైంది కేసులు. అసలు పెట్టాల్సింది మీరు కదా, వాళ్ళు పెడితే ఒక స్త్రీ విషయంలో దారుణంగా బిహేవ్ చేశారు వీళ్ళ ముగ్గురు బిహేవ్ చేశారు చాలా దారుణంగా. ఆ చేతగానే పోలీస్ కేసు పెట్టితే ముగ్గురిని ఇమీడియట్ గా లోపల పన్నుతారు, నిమిషం కూడా నగరాలు నవ్వుతున్నారు వీళ్ళు. వాళ్ళకి వార్నింగ్ మామూలుగా ఇవ్వండి చూడండి, 3 రోజులు కాదు, వాళ్ళకి మర్యాద క్షమాపణ చెప్పాలా, ఆ సహోదరికి చెప్పాలా, క్రైస్తవ సమాజానికి చెప్పాలా. లేకపోతే కేసులు కాదు, వాళ్ళకి బతి ఏమైందో చూస్తానే. లేకపోతే సార్ పెద్దోడు అంటారు సార్. మా చిన్నానికి ఐఎన్ఎస్ వాళ్ళకి చెప్పరా ఆయనకు? దొంగలైతే ఐఎన్ఎస్ వాళ్ళు ఇద్దరు దొంగలే. వాడికి అంత దారుణం, వాడికి అన్ని తెలిసినా కానీ ఆ సీసీ అనేవాడికి సపోర్ట్ చేస్తానంటే ఐఎన్ఎస్ వాళ్ళు కానీ ఎట్లా చూడాలి మనం? ఏమన్నారు సార్? అదే నాకు అదే కోపం వచ్చింది నిన్న. అరే మళ్ళీ ఇట్లా పెడుతున్నాడు ఏంది? అలా తెలియని వాళ్ళు ఇప్పుడు తెలియనప్పుడు అంటే నమ్మేవు గుడ్డిగా అంటే దానికి ఒక అర్థం ఉంది. అవునవును. వాడి క్యారెక్టర్ ఏందో పూర్తిగా తెలిసినాక కూడా వాడిని వెనకేసుకొచ్చి మమ్మల్ని తిడతాం అంటే నేనేమనుకోవాలా? వీళ్ళు కూడా దొంగలేనట్టే. అంతే, దొంగలే కదా. అవునవును. ఇప్పుడు దొంగ కొడితే ఈడు కూడా చేయగలిపినట్టే కదా. అవునవును, 100%. కాబట్టి వాడిని ఎందుకు వదిలిపెట్టాలా? చేయాలి సార్, తప్పకుండా చేయాలి ఇలా సంగతి. బుద్ధి చెప్పకపోతే వీళ్ళ వల్ల క్రైస్తవానికి నష్టం బ్రదర్. ఇప్పుడు వాళ్ళ లైవ్ లోని గొడవలన్నీ మొదలైంది, గమనించావు నువ్వు? అవునవును సార్, అవునవును. వాడు పెట్టిన లైవ్ లోనే విజయ్ కుమార్ బ్రదర్ అనిల్ బ్రదర్ కి గొడవ పెట్టాడా? అవునవును. వాడు పెట్టిన లైవ్ లోనే ఇప్పుడు జాన్ సురేష్ బ్రదర్ కి, జాన్ బాబుకి వీళ్ళందరూ గొడవలు పెట్టాడా? అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయిందా? అవునవును. ఇట్లా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు అక్కడ లైవ్ పిలిచి ఇప్పుడు విజయ్ కుమార్ బ్రదర్ కి పీటర్ పుట్టా బ్రదర్ గొడవ పెట్టాడా వాళ్ళ లైవ్ లోనే? అవును సార్, పెట్టారు. అన్ని ఇట్లా వాడు ఒక ఛానల్ పెట్టి ఈ రకంగా క్రైస్తవుల మధ్య ఎవరైతే యూట్యూబ్ లో మతోన్మాల మీద పోరాడుతున్నారో వాళ్ళ గొడవలు పెట్టి ఆడమాటలు ఈడమాటలు చెప్పి గొడవలు పెడుతున్నటువంటి అదోలు వీళ్ళు. ఛానల్ పెట్టింది అందుకేనా? క్రైస్తవ్యానికి ఉపయోగకరంగా ఉండడానికి కదా. క్రైస్తవ్యాన్ని నష్టం చేయడానికి వాడు ఛానల్ పెట్టాడు, సహోదరుల మధ్య గొడవ పెట్టడానికే వాడు ఛానల్ పెట్టాడు. గొడవలు పెడుతున్నాడు. అసలు నిజంగా ఆ ఛానల్ అంత ముందు 4-5 కూడా చూసేవాళ్ళు కాదు. ప్రవీణ్ అన్న ఇష్టం ఎప్పుడైతే దాన్ని పట్టుకొని పొద్దుగూకులు ఆయన ఫోటోలు పెట్టి ఆ టైంలో లైవ్లు చేయటం వల్ల కొద్దిగా జనాలు అట్రాక్ట్ అయ్యారు ఆ ఛానల్కి. ప్రవీణ్ అన్న గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు చూద్దామని. అంతేగాని లేకపోతే ఈ అదవుల దగ్గర కంటెంట్ ఏడుంది? వీళ్ళలో ఒక్కడన్నా సరిగా వాక్యం తెలిసినోడు ఉన్నాడా? లేకపోతే చరిత్ర గురించి తెలిసినోడు ఉన్నాడా? లేకపోతే ఇతర మత గ్రంథాల గురించి తెలిసినోడు ఉన్నాడా? ఎవడున్నాడు వీళ్ళలో చూపి నాకు. ఏం లేదు సార్. అతిథి గాడను ఏనోస్ బాల్ గడ వీళ్ళిద్దరు కానీ అక్కడికి వచ్చేటి వాళ్ళకి సపోర్ట్ చేసే తొకాసి బ్యాచ్ కానీ ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా వీటి గురించి అవగాహన ఉందా? లేదు సార్, లేదు. మరి వీళ్ళు ఏం చేయడానికి పెట్టారు ఆ ఛానల్? గొడవలు పెట్టడానికా? అదే గొడవలు పెట్టడానికి. మనం ఒక మాట మంచిగా గట్టిగా మాట్లాడితే కదా మనం తీసి పడేయడమే. తీసి అవతల పడేస్తాడు, ఇంకా అవతల మాట్లాడటానికి లేదు ఇంకా. మాట్లాడడానికి లేదు. ఇక ఆ ఎదవలు చెప్పింది నాలుగు సొల్లు అంతా కూడా. అవును సార్, అవును. ఆ క్రాంతి చూడండి, పాపం క్రాంతి గారిని చూడండి. అసలు పరిచయం చేసింది మనకు క్రాంతి గారే. పాపం ఆయన తీసి పడేసినాడు. ఆయన మాట వినట్లేదు. లేదు బ్రదర్, వీళ్ళు దొంగలు. వీళ్ళు మతోన్మాదులు కోవర్టులను అయితే ఎంతసేపు ఆయన మాట్లాడిస్తారు, ఎందుకంటే వీళ్ళు కూడా కోవర్టులు కాబట్టి. అవునవునవును. వీళ్ళ వల్ల క్రైస్తవానికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది ఇప్పటికే గమనించారు. అవునవును సార్, చాలా మంది గమనించారు. ఈ ఛానల్ పెట్టి గొడవలు పెడుతున్నాడు సంగతి అందరికీ తెలిసింది. ఇప్పటికే చీకు కొడుతున్నారు యాదవుల్ని, సిగ్గు రావట్లేదు కానీ. అవునవును సార్. వాళ్ళు అసలు బ్రదర్ మీరు గమనించినట్లయితే అసలు వాళ్ళ జోలు మనకెందుకు, నేను పట్టించుకోవాలి వాళ్ళని. అవునవును సార్. ఇప్పుడు ఎక్కడ మొదలైంది? ఇప్పుడు నేనేదో మనుస్మృతి గురించి రక్షణ ఛానల్లో మాట్లాడితే మీకెందుకు కోపం వచ్చింది? మనుస్మృతి గురించి మాట్లాడినప్పుడు కోపం ఎవరికి రావాలా? మతోన్మాదులకు వచ్చింది కోపం. మరి మీకు కోపం వచ్చిందంటే మిమ్మల్ని ఎలా చూడాలి మేము? మిమ్మల్ని ఏమనుకోవాలా? మీకు కోపం వచ్చిందా? మనుస్మృతి గురించి మాట్లాడితే మీకు కోపం రావటం ఏంట్రా? ఇప్పుడు సరే, మీకు ఏదైనా అభ్యంతరకరంగా అనిపించింది అనుకో, నువ్వు గౌరవప్రదంగా ఏమైనా ప్రశ్నించావు ఆ ఛానల్లో? నా గురించి దుర్భాషలాడుతూ దారుణంగా మాట్లాడేవాడు, మనసు గాయపడే విధంగా వాడు ఆ సీసీ అనేవాడు మాట్లాడుతుంటే అక్కడ మీరు మర్యాదగా ఏమన్నా మాట్లాడారా? అక్కడ సంస్కారవంతంగా ఏమన్నా మాట్లాడారా?
ఆపలేదు సంస్కారం అలా. సంస్కారం అని వాడేదో ఏనోచుపాలు గాడు పెద్దగా ఇదిలాగా మాట్లాడతాడు పత్తిత్తాలా. ఆ, ఆ అది సీసీ గాడు ఆ రకంగా నా గురించి మాట్లాడుతుంటే మీ అవును, సంస్కారం ఎడిపోయింది అప్పుడు ఆ ఛానల్లో. అవునవును, ఆ ఛానల్లో వాళ్ళ సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. మీ అవునవును సార్. సంస్కారం ఏమైపోయింది? వాడికి ఎందుకు బుద్ధి చెప్పలేదు మీరు? వాడికి ఎందుకు ఎవరు సపోర్ట్ చేశారు? అప్పుడు మీరు ఎందుకు నోరు తెరవలేదు? సైలెంట్ గా ఉన్నారు. అంటే మేము మీ గురించి మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మా ఛానల్లో. మీరు మాత్రం నోరు మూసుకొని గమ్ముగుండాలా? సాంబశివరావు మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి మేము గందరగోళంగా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, దూషిస్తాం. అదే సాంబశివరావు అదే. మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, గమ్ముగుండాలా? అవునవును ఇదేనా సార్. మీరు చెప్పేది? సార్ ఏ ఒక్క రోజైనా వీళ్ళు మొత్తం వాళ్ళతో ఫైట్ చేసినట్టు కనబడ్డారు సార్ వాళ్ళ ఇప్పుడు ఛానల్లో? ఈళ్ళ బుద్ధి ఏందో చూడు ఒకసారి. సార్. వీళ్ళ తమ్మునేలు తెచ్చిపెట్టి నువ్వు ఆడేదో మాట్లాడుతున్నాడు గాని సీసీ గాడు, ఎనోస్ గాడు. ఆ, ఈ ఈ ఈ కరుణాకర్ గాడు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి వీడియోలు ఉన్నాయిగా. అవునవును, ఆ అవును సార్. తమ్మునేల్స్ పెట్టి మాట్లాడొచ్చుగా. బూత్ బ్యాచ్ అయ్- కొంతమంది ఉన్నారు. రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన బూత్ బ్యాచ్. వాళ్ళు అవునవును, తమ్మునేల్స్ పెట్టి యేసుక్రీస్తుని మరియం తల్లిని దారుణంగా దూషిస్తున్నారే. ఆ అవునవును. తమ్మునేల్ తెచ్చి నీ ఛానల్‌లో పెట్టి దాని మీద నువ్వేమైనా చర్చ పెట్టావా? అది నీకు ఆ చేత కాదు. గట్స్ ఉన్నాయా? దమ్ముందా నీకు? దమ్ము లేదు. కరుణాకర్ గాడు, లలిత్ గాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నోటి కౌంటర్ ఏమన్నా ఇచ్చావా నువ్వు? ఏయ్! లేదు మీరు ఇలా లేదు. మాట్లాడటం తప్పురా. మాది దేవుడి గురించి, మా యేసుక్రీస్తు గురించి, మరియం తల్లి ఇలా మాట్లాడటం తప్పు. ఇదిగో మీరు బైబిల్ గురించి ఇలా వక్రీకరణ మాట్లాడుతున్నారు. బైబిల్ ఇలా చెప్తుందని చెప్పేసి నువ్వేమన్నా ఖండించారా మీరు? అదేం మీకు ఆ లేదు. సత్తా ఉందా? ఆ దమ్ము లేదు ఎలా వాళ్ళకి. మీది క్రైస్తవ ఛానల్ అనుకోవాలిరా మీది? మతోన్మాదులు ఎవరైతే దూషిస్తా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం మీకు లేదు. ఆ, వాళ్ళ గురించి ఒక్కరోజు కూడా వాళ్ళని ఖండించి మాట్లాడేటువంటిది లేదు. అవును. మేము మతోన్మాదులకి కౌంటర్‌లు ఇస్తూ మాట్లాడుతుంటే మీకు నచ్చట్లేదు. ఆహ్, ఉమ్, మా గురించి మీరు మీ ఛానల్‌లో దూషిస్తా మాట్లాడతారా? సంస్కారం అంతే. గురించి మాట్లాడేవాడికి ముందు సంస్కారం ఉండాల. అవునవునవును. మీకేది సంస్కారం? అతి వినయం ఇప్పుడు సార్, అతి వినయం నేను అసలు యాక్టింగ్ మీ చేస్తారు ఆయన. మీ జోలి రాలేదు. మీ ప్రస్తావన రాలేదు. అసలు అదే అదే. మీరెవడో మాకు తెలీదసల. అవునవును, ఆ! అసలు అవును సార్. మీరేమన్నా కోన్ కిసాన్ గొట్టంగాళ్ళు మీ గురించి నాకసలు తెలీనే తెలీదు. అవునవును సార్. మీరు ఛానల్‌కి రమ్మని బతిమలాడారు ఒకసారి పిలిచి. సరే ఆ, వస్తానులే అన్నాను నేను. అదే ప్రవీణ్ అదే. అన్న గురించి ఏదో మాట్లాడారనే దానితోటి ఆ ఉద్దేశంతోటి నేను వత్తాలని చెప్పా. అవునవును. ఎళ్దామని అనుకుంటున్నా నేను. ఆ, ఆ ఇంకా క్రమంలో ఈడు దరిద్రులు నేనేదో మాట్లాడి ఇప్పుడు నేను రక్షణ ఛానెల్‌లో మాట్లాడి నీకేం సంబంధం? మీకేం ఇప్పుడు అవసరం నా సార్ అది. ఛానెల్‌లో తీసుకొచ్చి ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అక్కడ? మనసు గాయపడే విధంగా నువ్వు మాట్లాడావా అక్కడ? నువ్వు అవును. సంస్కారంతో మాట్లాడావా? సంస్కారంతో ప్రశ్నించావా నువ్వు? ఇవన్నీ అలాంటప్పుడు చేపించిన. ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మా ఛానెల్‌లో. మీరు మాత్రం ఏం మాట్లాడకూడదు. మీరు గమ్ముగుండాలంటే కుదిరిద్దా? తొక్కి పెట్టి నారదీస్తాడు సాంబశివరావు. మెదలు ఒకళ్ళ జోలికి పోడు ఎప్పుడు గూడా. అవునవును సార్. అనవసరంగా ఒకళ్ళని కదిలీయడు. అవునవును. సాంబశివరావు జోలొస్తే మాత్రం వదిలిపెట్టడు. ఓకే. అవునవును అది. సార్. నువ్వు ఒకటంటే నువ్వు 100 ఒడ్డిస్తాడు. ఆ, అది. అందులో డౌటే లేదు. అవునవును సార్. వీళ్ళు అతి వినయంగా నటిస్తూనే అతను చెప్పినట్టు ఎందుకు వింటున్నాడు? అతను చెప్పేది ఏంటో నీకు అర్థం కావట్లేదా తీసి? లాలూచి. లాలూచి. లాలు వాడు ఈడు లాలూచి పడ్డారు. దొంగలేనా? ఇద్దరు ఆ! దొంగలేనా? ఇద్దరు దొంగలు కాబట్టే గదా! వాడు ఈడు లాలూచి పడ్డాడు. అందుకే వాడిన్ని మాట్లాడినా క్రైస్తవాన్ని నష్టం చేసే పనులు చేత్తన్నాడు. ఈడికి అండియట్లేదు అంటే ఏంది? అవునవును సార్. నువ్వు మతోన్మాదులు ఆ రకంగా మాట్లాడుతుంటే వాళ్ళ థంబ్‌నెయిల్స్ పెట్టి వాళ్ళకి కౌంటర్ ఇయటం మీకు చేతకాల. కాదు. సాంబశివరావు ఇంకా మన సహోదరులు హనీ జాన్సన్ గాని, అనిల్ కుమార్ గాని ఇంకా కొంతమంది సహోదరులు ఉమ్, అరే! బైబిల్‌ని గురించి ఇలా మాట్లాడతారేందిరా తప్పురా మీరు చెప్పేది. వక్రీకరణ చేయబాకండి. బైబిల్‌లో ఇలా ఉంది. నువ్వు చెప్పే ఉమ్, దరిద్రం అంతా నీ గ్రంథాల్లోనే ఉందిరా అని చెప్పేసి చూపించి మాట్లాడుతుంటే అది ఉమ్. నచ్చట్లేదు మీకు. మీకు కోపం వస్తుందేందిరా? మతోన్మాదులకు కోపం వచ్చినట్టు మీకొస్తుంది. అంటే మీరు గూడా ఆ వర్గానికి చెందినోళ్ళైతేనేగా మీకొస్తుంది వాళ్ళ కోపం. అవును. వాళ్ళ బ్యాచే కదా వీళ్ళంతా ఇప్పుడు కూడా. బైబిల్ గురించి అవతలోళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే, వక్రీకరించి మాట్లాడుతుంటే, యేసుక్రీస్తుని దూషిస్తుంటే మీకు రోషం రాట్లేదు, కోపం రాట్లేదు. వాళ్ళ ఉమ్, థంబ్‌నెయిల్స్ పెట్టి వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వలేదుగా మీ ఛానెల్‌లోను. అవునవును సార్. అవును. ఇప్పుడు కరుణాకర్ గారు మాట్లాడిన దానికి ఏ రోజన్నా మీరు మాట్లాడి కౌంటర్ ఇచ్చారా? ఇవ్వలేడు. బూత్ బ్యాచ్ మాట్లాడినయి తీసుకొచ్చి, "అరే! మీరేందిరా ఇలాగంటారు" అని చెప్పేసి వాళ్ళకేమైనా కౌంటర్ ఇచ్చారా మీరు? అది చేత కాదు. ఇది చేయలా మీరు. కానీ వాళ్ళకి ఉమ్, సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. వాళ్ళు సపోర్ట్‌కి పని చేస్తున్నారు. అలాంటప్పుడు మీ గురించి ఏమనుకోవాలా? అవునవును. అసలు ఎవర్రా మీరంతా? ఎవరు మీరంతా? లబూట్ వీళ్ళు గాడిలు అసలు ఎవర్రా మీరు? మా గురించి మాట్లాడే అంత అర్హత ఉందిరా మీకు? వాడు వాడప్పుడేమన్నాడు, కరుణాకర్ గాడికి నా మీద నేను అనని మాటలు గూడా అన్నట్టు వాడికి జెప్పాడు. ఉమ్, మనల్ని డీగ్రేడ్ జేసి మాట్లాడాడక్కడ.
అవునవును. వాడి ముందు. అవును సార్. నాకు సాంబశివరావు అలవాటు. నువ్వేదో చేస్తావని చెప్పి భయపడి రాలేదు నీ కాడికి అని చెప్పేసి వాడికి చెప్పాడు. అవునవును సార్. ఆ! ఇక్కడికొచ్చి ఏం చెప్పాడు? ఆహ్, హ్మ్. నా స్థాయి కాదు కరుణాకర్ అన్నాడు సాంబశివరావుని. నా హ్మ్. స్థాయి కాదు కాబట్టి నేను డిబేట్ చేయను సాంబశివరావుతో అని కరుణాకర్ గాడు అన్నాడని 4, 5 సార్లు చెప్పాడు. అవునవును సార్. మళ్ళీ మొన్నట లైవ్‌లో ఏం చెబుతున్నాడొచ్చి, "ఏయ్! ఎవరు చెప్పారు నీకు? వస్తానన్నాడు. కరుణాకర్ వస్తానన్నాడు డిబేట్‌కి" అని ఆ! అంటున్నాడు. అరే ఇన్ని నాలుకలు ఎలా ఉంటాయిరా నీకు? అరే ఎదవా! అరే పోరంబోగోడా జాన్ ఆడి పేరేం పేరు? జాన్ బాబా? జాన్ బాబు. అసలు సేవకుడు అనేటువంటి వాడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయా? ఉండకూడదు అట్లా ఈడసలు మాట్లాడకూడదు. సేవకుడు అనొచ్చా ఈడ్ని? అసలు 2 నాలుకల తప్పైనా సార్. ధోరణి, 2 నాలుకల ధోరణి ఎటీలుగుండి అటు మాట్లాడుతున్నాడు. మతోన్మాదులకు సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నాడు. అవును సార్. మతోన్మాదులను పైనేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు ఆడు. అవునవును సార్. వాడికి సేవకుడు అసలు వాడికి సేవకుడి లక్షణాలున్నాయా వాడికి? లేదు సార్ లేదు. నా కానీ స్థాయి సార్ కాదన్నాడని చెప్పేసి వాడు కరుణాకర్ గారు డిబేట్‌కి రానన్నాడు సాంబశివరావుతో అని వాడే చెప్పి, వాడి నోటితో వాడే చెప్పి, మళ్ళీ హ్మ్. మొన్నేమంటున్నాడు, "ఆ! వత్తానన్నాడు. నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా?" అంటున్నాడు. పోటుగాడినో కాదో వాడిని తీసుకొని రారా అని చెప్పాను నేను మొన్న లైవ్‌లో. అవు అవునవును. "నువ్వు ఉత్తిగా వాడిని తీసుకొని రారా ఎవడు పోటుగాడో తేలిద్దిక్కడ. అదే. అదే. మాటలెందుకురా ఊరకా డబ్బా మాటలు అనవసరం. అదే. అదే. ఎవడు పోటుగాడో తేలిద్ది. మొత్తం వాడి సంగతేందో తేలుతది తీసుకొని రారా వాడిని నీ దగ్గర దమ్ముంటే. నువ్వు వాళ్ళ ఆ! పక్షాన కూర్చోరా మతోన్మాదుల పక్షాన" అని కూడా అన్నాను. అవునవును సార్. అదే. "నువ్వు మతోన్మాదుల పక్షాన కూర్చొని కరుణాకర్ గారిని పట్టుకురారా తేలుద్దాం" అదే. అదే. అని కూడా చెప్పాను నేను. ఆయన అసలేం దగ్గర తెలీదు నుంచి బ్రదర్ ఈడికి. ఈడికి అసలు అతనికి బైబిల్ గురించి తెలియాలంటే ఒకటి బ్రదర్ సార్ అదే. దేవుని పని పట్ల సంఘం పట్ల బాధ్యత ఉన్నవాడైతే అవన్నీ వాటి గురించి ధ్యానిస్తా ఉంటాడు. వాటి గురించి తెలిసిద్ది అర్థమైద్ది వాక్యం అంటే ఏందనేది. అవును సార్. ఈడు అవునవును. పొద్దున్న లెగితే సోకులు చేసుకొని సోషల్ మీడియాలో కనపడి అందరూ నా అవునవును. గురించి గొప్పగా అనుకోవాలి. అందరూ అవునవును. నా గురించి ఏదో ఒకటి అనుకోవాలి అని వాడు వాడి పోజులు, వాడి స్టిల్స్, వాడి సేవకుడి లక్షణాలు కనపడుతున్నాయా? లేదు ఒక లేదు. నేను అందుకని సేవకుడంటే సేవకుడిని అవును. చూసినప్పుడు గౌరవప్రదమైనటువంటి భావన మనలో కలగాలి. అవునవును సార్. అవును. ఆడి వేషధారణ గాని, వాడి మాట తీరు గాని, వ్యక్తిత్వం గాని అంతా గూడా అవును. గౌరవప్రదమైనటువంటి భావన కలగాలి ఆ మనిషిని చూస్తే. అవునవును కానీ సార్. అవును. ఈడేమన్నా పోరంబోకుడిలాగానే వాడి ఈ కళ్ళన్నీ పోరంబోకుడి కళ్ళు ఈడియి. ఈడు సేవకుడవుతాడా ఈడు? ఆ డైలాగ్ ఏసిర్రు కదా అక్కడ. పెద్ద దేవుడు. పోరంబోకుడీడు. ఆడి ముందు వాడితోనే అంటాను నేను రేపొద్దున చూడు అవునా? కావాలంటే. అన్నారేమో. ఎందుకంటే నిజం గాబట్టి నేను జెప్పేది. అవునవును సార్. వాడి అవునవును. స్టిల్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఒక సినిమా హీరో గనక స్టిల్స్ ఇచ్చినట్టు అట్నే. చేతులు అట్నే ఉంటాడు. పైకెత్తి, చేతులు కట్టుకొని అదో స్టైల్‌లో ఒక స్టైల్‌గా అవునవును. ఉంటది. అవునవును సార్. అవును. జీవపు డంబం అంటారు దాన్ని. ఆ! ఆ! జీవపు డంబం అంటారు. నేననేది ఏంటంటే ఒక తగ్గింపు అవునవును. స్వభావం, ఒక అవును. తగ్గింపు ఇది చూడంగానే ఒక మనిషి చూడంగానే గౌరవప్రదమైనటువంటి భావన కలగాల. కలగాలి. సేవకుడిని చూస్తే అవతల అ వాళ్ళకి. అవును సార్. అవును. పోరంబోకుడు అనిపియకూడదు. అది నీ మాట తీరులో గాని, నీ యాటిట్యూడ్‌లో గాని ఎక్కడైనా సరే. అవును సార్. అవునవును. అందుకే మరి ఏమనంటే నేనన్నా ఆ మాట. నేను పెద్దవాడిని అంటాడు. మీకంటే ఇప్పుడు పెద్దవాడా సార్? బాడీ మీ షేమింగ్ గాదు నేను జేసింది. నువ్వు ఎలాగైనా ఉండని. నువ్వు అందంగా ఉండావా? లేకపోతే వికారంగా ఉండావా? లేకపోతే నువ్వు అది అట్లుండావు, వేరు. అది ఇట్లుండావు. వేరు అది అది విషయం వేరు. మనకనవసరం. నేననేది దాని గురించి గాదు. అది అవునవును. ఎవరికిచ్చేది ఆళ్ళకిత్తాడు దేవుడు. నేను దాని ఆ గురించి ప్రవ మాట్లాడట్లా. ఆ కానీ ప్రవర్తన, మాట్లాడే నీ నీ విధానం అది. ప్రవర్తన ఏంటి? నీ అవునవును నీ సార్. నీ నీ పోజులేంది? నీ స్టిల్స్ ఏంది? ఒక ఒక అదే. పద్ధతైనటువంటి దైవజనుడు అలాగా ఉంటాడా? అలా ఉండరు. ఉండరు. అలా పెట్టుకుంటాడా థంబ్‌నెయిల్స్ మీద? ఉండరు సార్. ఉండరు. ఏ దైవజనుడో నాకు జూపి. ఇప్పుడు ఇంతమంది యూట్యూబ్‌లో ప్రసంగాలు జేత్తన్నారు. థంబ్‌నెయిల్స్ లేదు. మీద వాళ్ళ ఫోటోలు చూడండి ఎలాగుంటాయో? ఎంత పద్ధతిగా ఉంటాయో? అవునవును సార్. అవును. అంటే ఈడి బుద్ధిది. ఈడి స్వభావం అవునవును. ఏందో అది అక్కడ కనపడతా ఉందన్నమాట. అవునవును సార్. అవునవును. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎవరి అవును. నుంచి కలుగుతున్నాయి? దేవుడి నుంచా? లేదా సాతాను నుంచా? సాతాను సాతాను నుంచి నుంచి కాదు. కలుగుతాయని చెబుతుంది బైబిలు. దేవుడు చెబుతున్నాడు. అవునా? ఈ అవునవును. జీవపు డంబము కలిగినోడు ఈ జాన్ బాబు అనేవాడు. అవునవును సార్. అందుకే అవును. నేను అంటుంది ఈడు సాతాను బాబు అని పేరు గూడా అందుకే పెట్టాడు. వీడికి అదే. అదే. సాతాను బాబు అని పేరు పెట్టడానికి కారణం గూడా అదే. సాతాను నుంచి కలిగినటువంటి లక్షణాలన్నీ గూడా ఈళ్ళో దొరబడినియి మొత్తం. అవును సార్. అదే. మళ్ళా వాటిని ధరించుకొని తిరుగుతున్నాడు ఈడు. కర్ర విరగద్దు, పాంజా ఆవద్దు. ఇటుగా ఏది అసలు అటు వేయద్దు. కుయుక్తులు అన్నీ గుంటనక్క వేషాలే బ్రదర్. అన్నీ గుంటనక్క అదే. వేషాలే. గంటకో మాట అదే. మాట్లాడతాడు. మళ్ళీ ఆ! నేను అబద్ధం చెప్పనండి. నేను చాలా అసలేమనుకుంటున్నారు నా అంత నీతిమంతుడు ఈ ప్రపంచంలో లేడన్నట్టుగా ఉంటాయి ఈడి మాటలు చూస్తే. అవునవును. అన్నీ దొంగ మాటలు, అబద్ధాలు. దొంగ మాటలు, అ అబద్ధాలు. ఈడి అవునవును సార్. బతుకంతా అవును. అదే. అవునవును సార్. అవును. దరిద్రుడు. ఆ! అవును సార్. అందుకని చాలా నేను చెప్పేదేందంటే వాడెవడో వచ్చి మీ మీద కేసులు పెడతాం అది ఇది అన్నారంటే కేసులు వాడేనా మీరు మేము పెట్టలేమా? మరి ముగ్గురి మీద. ఏ1, మరి ఏ2, ఏ3 ముగ్గురి మీద పెట్టేత్తాడాయన కేసులు దాంట్లో డౌటేం లేదు. అవునవును. ఈ పిచ్చి ఈ నాయాలు నోరు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా,
మా జోలు రాకుండా వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటే మాకు అనవసరం, మేము పట్టించుకోం. అయిపోయేది. నకరాలు గనక నూగితే కేసులు బోసులు అని అది ఇది అని చెప్పేసి, లేదా మా గురించి రోజు మాట్లాడితే ఏదో నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటే మాత్రం ఈ ఎదవలకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతాం. చట్ట ప్రకారమే మేము కూడా. అంతే అంతే సార్. కేసులు అంటే ఏందనేది వీళ్ళకి చూపిస్తాం ఒకసారి. కేసులు పెడితే ఏంటనేది ఎలా పెట్టాలో కూడా వీళ్ళకి ఒకసారి మేము అర్థమయ్యేటట్టు చేస్తాం. అసలు ఆయన మొత్తం ముగ్గురిని లోపలేపిస్తా, నిమిషం పట్టదు నాకు. లేకపోతే చిత్ర చేత కేసు పెట్టించి ముగ్గురిని లోపలేపిస్తా, కాసేపు పట్టదు నాకు. ఎలా నగరాలు నూగితే చూస్తా ఊరుకుంటారు, భయపడతారు అనుకుంటున్నాడు వాడు అయినోసుకోవాలి గారు. అంటే మేము నీ గురించి మా ఇష్టం వచ్చినట్టు దూషిస్తాం మా ఛానల్లో, నేను మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, నువ్వు మాత్రం నోరు మూసుకొని గమ్ముగా ఉండాలన్నా ఇది చెప్పేది. అసలు మీరెవరు రా, మీకేం పని రా నా గురించి మాట్లాడటానికి? అంతే అంతే. నా గురించి మాట్లాడటానికి మీకేం పని? అసలు మీరెవరు నా గురించి మాట్లాడటానికి? ఎవడు ముందు మొదలు పెట్టింది ఎవడు? గొడవ మొదలు పెట్టింది ఎవడు? నువ్వా మేమా? అసలు నీ గురించి నేను ఏమన్నా మాట్లాడానా? ఐనూస్ పాల్ గారి గురించి కానీ, ఆ సీసీ గాడు, వాడికి సపోర్ట్ చేసే ఈ చెత్త నాయుళ్ళందరి గురించి నేను అసలు పట్టించుకున్నానా? నాకేం పని? నా పని నాకు టైం సరిపోవట్లా. ఈ దరిద్ర మొండా కొడుకుల గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? ఈ చెత్త నాయుళ్ళ గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోవాలి బ్రదర్. ఇప్పుడు వాడి పని ఏదో వాడు లేదు. సాంబశివరావు మాట్లాడిన దాంట్లో ఏదైనా అభ్యంతరం అని మీకు అనిపిస్తే నాకు మర్యాదగా ఫోన్ చేసి అడగండి, నేను చెప్తా. లేదు అప్పటికి ఇది కాలేదంటే నువ్వు గౌరవప్రదంగా ప్రశ్నించు. నువ్వు ఏమంటే సాంబశివరావు గారు ఇలా అన్నారు, మీరు ఇది ఎంతవరకు కరెక్ట్, ఇలా అనకూడదు కదా అని నువ్వు అంటే నా తరపు నుంచి కూడా మర్యాదగా ఉంటుంది మీకు సమాధానం. బ్రదర్ మీరు అనుకున్న తప్పు ఇది, దీని ఈ ఉద్దేశంతో నేను మాట్లాడానని చెప్పి నేను చెప్తా. అది వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు దూషించి నన్ను ఇప్పుడు సాంబశివరావు మెదలకుండా ఉండాలి, సాంబశివరావు సంస్కారంగా మాట్లాడాలంటే నువ్వు సంస్కారంగా మాట్లాడావా? సంస్కారం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నీ సంస్కారం ఏమైంది అంటున్నానే. నా గురించి నీచంగా మాట్లాడావు అక్కడ కూడా. నేనేదో మనుస్మృతి గురించి మాట్లాడితే నీకెందుకు రోషం వచ్చింది? అవతల బైబుల్ గురించి వక్రీకరించి యేసుక్రీస్తుని మరింత దారుణంగా దూషిస్తుంటే నీకెందుకు రోషం రాలేదు? రాదు, అలాగ రాదు. పైపెచ్చు మీకు కేసులు పెడతామని బెదిరిస్తారా? పెట్టండి రా కేసులు, చూద్దాం ఏమాత్రం పెడతారా. కేసులు మేము పెట్టవా? నా ఎల్లరు ముగ్గురు మూసేపిస్తా, ముగ్గురిని. ఏమని పెడతారు సార్? ఏమని పెడతారు? మొత్తం రికార్డెడ్ ఉండేగా. ఎవరి మీద ఎవరు కేసు పెట్టాలో లెక్క ప్రకారం మేము పెట్టాలి వాళ్ళ మీద కేసు. మీరు పెట్టాలి. అనవసరంగా మా విషయాలను తీసుకొచ్చి అక్కడ మాట్లాడి మమ్మల్ని దూషించినందుకు మేము పెట్టాలి వాళ్ళ మీద కేసు. అవునవును. ఒళ్ళు బలిసిన పనులు చేస్తున్నాడు ఒక్కడే అదోనాయ. ఒళ్ళు తెగ బలిసింది నాయాళ్ళకి. అవును సార్, అవును. అదే లేకపోతుంటే అసలు ఎవడు అసలు నువ్వు ఏనోసుకోవాలి గాడేవుడు, చీచీ గాడేవుడు, చీచీ గాడు వాడి పేరు చీచీ గాడు అని పెట్టాలి. అసలు మీరు ఎవర్రా ఎండ పనికిమాల నాయాళ్ళు అందరూ వచ్చి మీరు మా గురించి మాట్లాడే మాత్రపోలరా మీరు? ఒకవేళ ఏదైనా ఉంటే విమర్శ గౌరవప్రదంగా మాట్లాడండి, మేము కూడా గౌరవంగా సమాధానం చెబుతాం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి దానికి బాధ నువ్వు మనసు గాయపడే విధంగా మాట్లాడారు మీరు ఆ ఛానల్లో నా గురించి. నాకు బాధ కలిగింది కాబట్టి నేను ఇంకా 4 మాటలు అంటా. అన్యాయంగా నా గురించి మీరు మాట్లాడారు కాబట్టి 4 మాటలు కాదు 40 మాటలు అంట ఆ బాధతో. అలా మాట్లాడేటట్టు చేసి నువ్వే కదా. అవునవును. మళ్ళీ సత్యపూస లెక్క ఏదో వినయంగా నటిస్తాడు మళ్ళీ. మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మీరు మాత్రం పడి ఉండాలంటే ఎట్ట కుదిరిద్ది? అవునవును సార్, అవును. బజార్లోనే ఉన్న పట్టుకొచ్చి ఛానల్లో పెట్టి వాడి చేత నానా మాటలు ఈ సహోదరుల మధ్య గొడవలు పెట్టిస్తా ఉంటే అంటే ఎట్టకు చూస్తా ఊరుకుంటాం అనుకుంటున్నారా ఏంది? ఎవర్రా మీరు అసలు? వాళ్ళ ముగ్గురిని నిమిషాల మీద అరెస్ట్ చేపిస్తాను నేను కన్నా తెలుసుకున్నానంటే. అవును సార్, అదే అదే. చెప్తానా ఏదో బెదిరింపులు బెదిరిపోయి దాక్కుంటా అనుకుంటున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నాం బ్రదర్. కత్తి మీద సాము మేము చేసేది. అవును సార్, అవునవును. కత్తి మీద సాము సాంబశివరావు చేసే పని. అవునవును, అవును. చాలా డేంజర్ అది. ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నాం లెక్క చేయకుండా. ఈ మొండ ఈ రోజు వచ్చి నీ మీద కేసులు పెడతాం అది ఇది అంటే ఏదో నోరు మూసుకొని భయపడి వెనక తగ్గుతాం అనుకున్నాడు ఏందాడు ఐనోస్ పాల్ గాడు సీసీ గాడు. తొక్కి పెట్టి నార తెస్తాం నా వెళ్ళారు ఒక్కొక్కడిని ఎదవేశాలు కనుక నూగితే. ఎందుకు ఎవరి మీద కేసులు పెట్టాలరా? మీ రోజులు వచ్చామా? మీ గురించి మేము ఈ ప్రస్తావన తెచ్చామా? అన్యాయంగా మీరు నా గురించి మీ ఛానల్లో నీచంగా మాట్లాడారు, మీరు తప్పుగా మాట్లాడారు, మీ మీద పెట్టాలి నేను కేసు. మా గురించి మీకేం పనిరా? మీరు ఎందుకు ఫస్ట్ అసలు మా గురించి మీరు ఎందుకు మాట్లాడాలి? ఆ విధంగా దూషణకరంగా ఎందుకు మాట్లాడాలి? నేను నిన్న షాక్ అయినా సార్. అరే ఏనుష్ పాల్ ఒకడే పెట్టిండా? లైవ్ ఇస్తే మళ్ళీ తీస్తే విజయం వస్తుంది.
అసలు ఎవడు వాడు వాడు పెద్ద గుంటన వాడు మామూలుడు కాదు. ఏనొచ్చుకోవాలి మెత్తగా మాట్లాడతాడు కానాడు. వాడు పెద్ద దొంగనాయాలోడు. దొంగన కొడుకు అంతే. వాడి సపోర్ట్ చేస్తున్నాడంటే ఏమనుకోవాలా? తెలిసి కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నాడంటే వాడిని తీసుకొచ్చి సహోదరుల మధ్య గొడవలు పెడుతున్నాడంటే ఏమనుకోవాలి ఏనొచ్చుకోవాలి గాడిని? అవును సార్. ఇక్కడ జానబాబు కూడా జాన్బాబు గారు కూడా ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఏం చదువుతున్నాం, మతం మొదలు కోవర్ట్ జాన్బాబు అని చదువుతున్నాం. అవునవును. వాళ్ళకి అమ్ముడు పోయాడు కాబట్టి వాళ్ళ సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అవునవునవును. మరియమ్మ తల్లిని యేసుక్రీస్తుని దూషిస్తా మాట్లాడుతుంటే వాళ్ళకి కౌంటర్ పెట్టి మాట్లాడటం కానీ, అరే బాబు మీరు అలా అనకాకండి రా, ఇదిగో వాక్యాన్ని ఇలా వక్రీకరించారు, ఇలా ఉందని చెప్పి ఆడి బతుకులే లేదు అది. అవును, లేదు సార్, లేదు. అటు గోపీకాంత్ తోటి కలుస్తాడు, ఇటు కరుణాకర్తో అదే కలుస్తాడు. నేను అంటే బూత్ బ్యాచ్ ఇడి ఫ్రెండ్స్, ఆ కరుణాకర్ గాడు లలిత్ గాడు ఇలా ఫ్రెండ్స్. సిగ్గు లేకుండా చెబుతాడు నేను వాళ్ళతో కలిసి స్పెషల్ బిర్యానీలు తిని వస్తుంటానని చెబుతుంటాడు. సిగ్గుచారం లేదు ఈ దరిద్రుడికి. అవునవును సార్. పొద్దున్న లేగితే వాళ్ళ సంఖ్య నవ్వుతా ఉంటాడు. అవునవును. క్రైస్తవులను దూషిస్తా ఉంటాడు. ముగ్గురు అంతే సార్. మొదటి నుంచి చెబుతున్నా కదా. కాబట్టి ఇదే భావజాలం వాళ్ళది కాబట్టి ఏనోస్వాల్ గాడు, సీసీ గాడు, ఈ జాన్బాబు అనేవాడు ముగ్గురు కుమ్మక్కయ్యారు ఇప్పుడు. ముగ్గురు కుమ్మక్కై క్రైస్తవుల మీద తిరగబడ్డారు ఇప్పుడు. అవునవును సార్. క్రైస్తవుల మీద, సేవకుల మీద గొడవలు పెట్టి అవునవును సార్. వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. చూస్తా ఎందుకు ఊరుకోవాలి దరిద్రుల్ని? అంతే. చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలి. వీళ్ళని ఎవడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంతే అవుతున్నారు వాళ్ళు ఏదో నకరాలు. ఎవడు భయపడి దడిలో పడతాడు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పు తీసుకొట్టాలి ఒక్కోండి చేస్తాను. అవును సార్. రామశారావు ఎప్పుడు ఒకళ్ళు జోలు రాడు. రామశారావు ఎప్పుడు కూడా ఒకళ్ళని పట్టించుకోడు. క్రైస్తవులు అని అనబడిన వాళ్ళ జోలు అసలు ఎప్పుడన్నా చూసారా? ఏ సేవకుడి గురించి రామశారావు మాట్లాడటం, విమర్శించడం చూసారా మీరు? ఎప్పుడు చేయలేదు సార్. ఆ టార్గెట్ అంతా మతోన్మాదులు, బైబిల్ని వక్రీకరించి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరించి దారుణంగా దూషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా టార్గెట్. నేను పనిచేసేది వాళ్ళ మీద. వీళ్ళు మతోన్మాదులతో చేతులు కలిపి నా మీద దాడి చేస్తా ఉంటే నేను ఊరుకుంటానా? మతోన్మాదులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో వీళ్ళకి అదే ట్రీట్మెంట్ ఉంటుంది. అన్యాయంగా ఒకళ్ళ జోలి బాడు. సాంబశివరావు ఎప్పుడు అన్యాయంగా మాట్లాడు, ఒకళ్ళ జోలి బాడు, ఒకళ్ళ ప్రస్తావన పట్టించుకోడు. కానీ అలాంటి వాడిని తీసుకొచ్చి మీరు మీ ఛానల్లో దుర్భాషలాడుతూ మాట్లాడారు. మీరు అక్కడ మనసు గాయపడే విధంగా మాట్లాడారు మీరు ఆ ఛానల్, ఏనోస్పాల్ గారి ఛానల్. అవును సార్. అవును. మరి అప్పుడు మీ సంస్కారం ఏమైందిరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏనోస్పాల్ గారిని అక్కడ వాడి సపోర్ట్ చేసేవాళ్ళు మీరు ఎందుకు ఆపలేకపోయారు? అరే నువ్వు ఆపు సీసీ, నువ్వు ఆపురా, అడుగుదాం. సాంబశివరావును తొందరగా కాపక్కన ఏది కూడా ఆయన ఏదైనా కారణం లేకుండా మాట్లాడడం, అసలు ఏందో ఆయన ఉద్దేశం ఏందో కనుక్కుందాం. నువ్వు అట్టాగా అని చెప్పి వారించావురా నువ్వు ఏనొచ్చిపోవాలి? వాడి తానా అంటే నువ్వు తందానా అన్నావు. అవునవును. మీరు అన్యాయంగా నా గురించి మీరు మీ ఛానల్లో మీ నోటికి వచ్చినట్టు మాట్లాడి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నువ్వు మాత్రం సాంబశివరావు నువ్వు గమ్ముగుండు, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడదాం అంటే కుదిరిద్దా? అట్లా ఎట్లుంటుంది సార్? మొన్న అటు మిమ్మల్ని అట్లా అన్నారా? మళ్ళీ వెనక్కి మన అట్లా జరిగినాక కూడా ఏకేడబ్ల్యూసీ అనిల్ గారు మరియు అదేవిధంగా జానకోయ్య గారు వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి ఎంతో చక్కగా అయితే చేసుకోవద్దు మనం ఇట్లా అని మంచిగా మర్యాద మాట్లాడితే ఆ మాటలు కూడా అసలు పట్టించుకోకుండా తీసి ఎంత రెచ్చిపోయినట్టు సార్? అదేనా పద్ధతేనా? వాడు క్రైస్తవుడు అయితే కదా. ఇప్పుడు వాడు క్రైస్తవుడు అయితే ఆలోచన ఉంటది. వాడు క్రైస్తవుడు కాదు, వాడు అమ్ముడు పోయిన కుక్క మతోన్మాదులు పోగొట్టాడు. వాడు క్రైస్తవుల మధ్య గొడవలు పెట్టడానికే వచ్చాడు. సోషల్ మీడియాలో క్రైస్తవులు చేస్తున్నటువంటి పరిచయం చెడగొట్టడానికి వచ్చాడు. మతోన్మాదులు వాడిని ఆ విధంగా పంపించారు. అమ్ముడు పోయాడు. వాడితో పాటు ఏనోస్పాల్ గాడు కూడా ఈడుకున్న బలహీనతను బట్టి ఈడు అమ్ముడు పోయాడు. అట్లా అమ్ముడు పోయి దరిద్రులు చేస్తున్నటువంటి పని వీళ్ళు ఏమన్నా సరే మనం నోరు మూసుకొని గమ్ముగా ఉండాలంట. ఎందుకుంటాం సార్? వాళ్ళని చెప్పు తెగిందా కొట్టాలి ఒక్కొక్కటి. చెత్త నా కొడుకున్నాడు. అవును సార్. అవును. సరే బ్రదర్, నేనైతే వదిలిపెట్టను. వీళ్ళ మాత్రం వదిలిపెట్టను నేను. వీళ్ళు ఎదవేశాలు, వీళ్ళ నగరాలు నువ్వుతే మాత్రం అంతకు 4 రెట్లు వీళ్ళు మూల్యం చెల్లించాల్సి వచ్చేది. నా ప్లాన్లు నాకున్నాయి. నా వీళ్ళు ముగ్గురిని లోపల అయిపోతాను నిమిషం. నాకు పెద్ద టైం కూడా పట్టదు. నా ప్లాన్లు నాకున్నాయి. వీళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలి అట్ట బుద్ధి చెబుతా. ఎంత ధైర్యం, 3 రోజులు టైం ఇస్తుందట మీకే. ఎందుకంటే మేము వాళ్ళ ఇప్పుడు ఛానల్లో వాళ్ళని తీసుకొని వాళ్ళ గురించి మేమే కదా గొడవ మొదలు పెట్టింది. అందుకని వాడు మాకు 3 రోజులు టైం ఇస్తున్నాడు. వాడు వాళ్ళ గురించి మా ఛానల్లో మేమే కదా మొట్టమొదట మొదలు పెట్టి వాళ్ళని ఏదో అన్నాం కదా, వాళ్ళ మనసు గాయపడే విధంగా అన్నాం కదా, మొట్టమొదటి మేమే కదా మాటలు. అందుకని వాడు 3 రోజులు టైం ఇస్తాడు. 3 రోజులు కాదు నా వాళ్ళు మర్యాదగా ఆ సహోదరి క్షమాపణ చెప్పాలి. వాళ్ళ ముగ్గురు
వీడు కూడా వాళ్ళు నోటికి ముగ్గురు వచ్చినట్టు ఆగాడు జాన్ బాబు గారు కూడా ఆ సిస్టర్ గురించి. అవునవును. ముగ్గురికి క్షమాపణ చెప్పాలి, క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అలా అవునవును సార్. చెప్పని పక్షంలో వీళ్ళకి టైం గేమ్ ఏమి ఉండదు ఇంకా. మేము చేయాల్సింది మేము చేస్తాం. మాకుండే ప్లాన్లు మాకున్నాయి. ఎలా అంతే సార్. నకరాలు నువ్వుతే నా వాళ్ళు ఏందో కేసులు అంటే ఏందో, వ్యవహారం అంటే ఏందో మొత్తం ముగ్గురిని బయటికి లాగిస్తా. నాకు నిమిషం టైం పెద్ద టైం కూడా పట్టదు నాకు. లేకపోతే ఏంటి సార్, అది తప్పు చేసిన చేసింది తప్పు వాళ్ళు వాళ్ళు. బ్రదర్, మనం ఎందుకు భయపడతాం? అవునవును చేసిన తప్పు తర్వాత చేసింది వాళ్ళు కదా, వాళ్ళు వాళ్ళు చేసింది. మొదలు పెట్టింది వా- వాళ్ళు కదా. ఆ, వాళ్ళు ఆ, సరిదిద్దుకోకుండా వాళ్ళు వాళ్ళు చేసి ఒప్పుకోకుండా. వాళ్ళు మనల్ని బెదిరిస్తారా? మన టైం పెడతారా వాళ్ళు? ఆహా. చెప్పు దిగిందా అవు- కొట్టాలి, నా వాళ్ళు ఒక్కొక్కడిని చెత్త ఆ, నాకు. అవునవును సార్ అవును. ఓకే వదిలిపెట్టాను నేను సార్. అంత తేలిగ్గా, ఏదైతే అదైంది. చెత్తన ఆహా. వీళ్ళకి భయపడేది. అంతే సార్ అంతే. తప్పు చేసింది కాక మీరు మా మీద కేసులు పెడతారా? టైం ఇస్తారా మీరు మాకు? చూద్దాం కానీ ఏందో మీకు టైం ఏందో మీ కథ ఏందో తేలుస్తా నేను కూడా. అదే అదే. ఓకే సార్.